అందరికీ మహా గొప్ప శుభవార్త. భద్రాద్రి కొత్తగూడెంలో అమ్మ తేజ మినిస్ట్రీస్ నందు 40 రోజుల ఉపవాస ప్రార్థన పండుగలు జరుగుతున్నాయి. మరి ప్రత్యేకంగా ముగింపు సభకి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఫిబ్రవరి 28వ తారీఖు సాయంత్రం 5 గంటలకు భద్రాద్రి కొత్తగూడెంలో అమ్మ తేజ మినిస్ట్రీస్ నందు ఈ ముగింపు సభ జరుగుతూ ఉండగా తప్పక పాల్గొనండి. మరి గర్భఫలం లేక బాధపడుతున్నారా? ఆర్థిక ఇబ్బందులు, అనేకమైన పోరాటాలు, చాలా నెమ్మది లేని పరిస్థితులు, ఎన్నో విషయాల్లో చాలా కుమిలిపోతూ ఉన్నారేమో, ఒంటరిగా మరి బాధపడుతున్న పరిస్థితులేమో, ఉద్యోగం లేక, వివాహాలు జరగక, కోర్టు కేసెస్, ఇంకా బిడ్డల భవిష్యత్తు సరిగ్గా లేదనో, ఇంకా అనేకమైన విషయాల్లో పోరాడుతూ ఉన్నారు కదా. ప్రతి పోరాటాల నుంచి ప్రభువే విడిపించినై ఉన్నారు. ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థనల ద్వారా ప్రతి బంధకాల నుంచి ప్రభు మనల్ని విడిపించినై ఉన్నారు. ప్రతి భయంకరమైన రుగ్మతల నుంచి ప్రభు విడిపించినై ఉన్నారు. తప్పక పాల్గొనండి. మరి ఈ 40 రోజుల ఉపవాస ముగింపు ప్రార్థనకి దేవునిచే యవ్వన వయసులో బహుబలంగా వాడబడుతున్న మన దైవ సేవకులు పాస్టర్ అమ్మ తేజ గారు మరి అద్భుతమైన దేవుని వాక్కును పట్టుకొని ఈ 40 రోజులు ప్రార్థన గోపురంలో ఉండి ప్రార్థించి అనేకుల కొరకు, మరి దేశం కొరకు, దేశ సంక్షేమం కొరకు, ప్రజల కొరకు ప్రార్థించి దేవుని వాక్కును పట్టుకొని ఈ 40 రోజుల ఉపవాస ముగింపు ప్రార్థనలోనికి అడుగు పెట్టనై ఉన్నారు. మరి దేవుని వాక్కును వినడానికి సిద్ధపడండి. దేవుని వాక్కు ద్వారా మన చరిత్రలు మార్చబడబోతున్నాయి, మన పరిస్థితులు మార్చబడబోతున్నాయి, మన దేశ పరిస్థితులు మరి అద్భుతమైన రీతిలో తారుమారవుతున్నాయి. ప్రభువే అన్ని విషయాలు కృప చూపించినై ఉన్నారు. తప్పక పాల్గొనండి. ఫిబ్రవరి 28వ తారీఖు సాయంత్రం 5 గంటలకి 40 రోజుల ఉపవాస ముగింపు ప్రార్థన భద్రాద్రి కొత్తగూడెం అమ్మ తేజ మినిస్ట్రీస్ నందు. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. వివరాలకు సంప్రదించిన ఫోన్ నెంబర్స్ అన్నీ కూడా మేము మరి మీకు మెన్షన్ చేసి ఉన్నాము. మరి ఆ ఫోన్ నెంబర్స్కి కాల్ చేయండి. మా టీం అంతా మీతో మాట్లాడతారు. అలాగే మరి ఒకవేళ లొకేషన్ మీకు మరి కష్టతరమైన పరిస్థితుల్లో మీకు లొకేషన్ చేరుకోలేకపోతే మరి QR కోడ్ ద్వారా ఆ లొకేషన్ని మీరు చేరుకోవచ్చు. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం దేవుని మాటల ద్వారా ఎంతగానో మనం దీవించబడుతున్నాం, ఆదరించబడుతున్నాం. విశేషకరమైన ఆయన మాటల ద్వారా మనము నూతనమైన కృపను అనుభవిస్తూ ఉన్నాం కదండి. సమాధానం, సంతోషం లేని బ్రతుకులలో ఆయనే తన సమాధానాన్ని మన జీవితాల్లో నింపి ఉన్నతమైన స్థితిలో ప్రభు మన జీవితంలో మరి మనలందరినీ ఉంచుతూ గొప్ప కార్యం ప్రభు చేస్తూ ఉన్నారు. మరి 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ప్రతిరోజు దేవుడు మనందరితో మాట్లాడుతూ ఎంతో ధైర్యాన్ని నింపుతున్నారు. ప్రాముఖ్యంగా మరి 38వ రోజులోనికి వచ్చేసాం. కేవలం 2 రోజులు మాత్రమే ఉన్నాయండి. మరి ఈ ఉదయకాల సమయంలో ప్రత్యేకంగా పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ ముందుకు సాగుదామా. 23వ కీర్తనలో 5వ వచనం. శత్రుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. ఆమె దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదండి. ఉదయకాల సమయంలో చూడండి, ఆయన మన శత్రుల ఎదుట మనకి భోజనాన్ని సిద్ధపరిచే దేవుడై ఉన్నారు. ధైర్యంతో ఉండండి. చాలా విషయాలు దిగులు పడుతున్నారా? శత్రువులు తరుముతున్నారండి. ఇదిగో ఈ భయంకరమైన పోరాటం, భయంకరమైన పరిస్థితులు, ఇదిగో నా వల్ల అవ్వట్లేదు, ఎన్నో విషయాల్లో చాలా కృంగిపోతున్న పరిస్థితులు నా జీవితంలో నేను చూస్తున్నాను. చాలా భయంకరమైన పరిస్థితులు, నెమ్మది లేక, సమాధానం లేక, సంతోషం లేక, మరి నా జీవితం ఉందండి అన్నట్లుగా ఉందా? ఒకప్పుడు మంచి బ్రతుకును బ్రతికానండి, ఇప్పుడు నా జీవితంలో అంత కొరతే, అంత నష్టమే, అంత ఇబ్బంది, అంత ఆవేదనే, ఇదే నా జీవితం అన్నట్లుగా అయిపోయింది అని బాధపడుతున్నారా? అధైర్యపడకండి, ధైర్యంగా ఉండండి. ప్రభు గొప్ప కార్యము చేయబోతున్నారండి. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఎక్కడైతే మన తలలు దింపబడి ఉన్నాయో అక్కడే ప్రభువు మన తలలు ఎత్తబోతున్నారండి. ఆమేన్. మరి కోల్పోయిన
పేరు కోల్పోయిన స్థితిగతులు అన్నిటినీ ప్రభు మార్చినై ఉన్నారు. ఉన్నతమైన స్థితిలో ప్రభు ఉంచినై ఉన్నారు. అధైర్యపడకండి, ధైర్యంగా ఉండండి. మన జీవితంలో ఆయన ఉన్నతమైన కార్యాన్ని మన జీవితాల్లో ప్రభువు జరిగించబోతూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. మనుషులు మన జీవితాలలో మనం పతనమైపోతూ ఉన్నప్పుడు, మన జీవితాల్లో మనం నష్టపోతూ ఉన్నప్పుడు మనల్ని చూసి నవ్వేవారే, మనల్ని ఇంకా కృంగదీసేవారే. కానీ దేవుడు అలా కాదండి. ఆయన మనల్ని ఆదరించే దేవుడై ఉన్నారు, ప్రేమించే దేవుడై ఉన్నారు, సహాయం చేసే దేవుడై ఉన్నారు. ఇదిగో ప్రతి కొరతలో, ప్రతి కష్టంలో, ప్రతి ఇబ్బందిలో ఆయనే సహాయం చేసి మనల్ని ఉన్నతంగా నడిపించే దేవుడై ఉన్నారు. ఇదిగోండి మన శత్రుల ఎదుట ఆయన భోజనాన్ని సిద్ధపరిచే దేవుడై ఉన్నారు. పరిస్థితులన్నీ తారుమారవ్వబోతున్నాయండి. ధైర్యంగా ఉండండి, ఇలాగే ప్రార్థించండి. దేవుడు ఒకానొక సమయంలో, ఒకానొక పరిస్థితులలో దేవుడే సమస్తమైన విషయాలు కృప చూపించి ఉన్నతమైన స్థితిలో మనల్ని ఉంచబోతున్నారు. దిగులు పడకండి, ప్రార్థించండి. అంతే. మనం చేసే ప్రార్థన మనకు ప్రతిఫలాన్ని తీసుకొని వస్తుంది. ఈ ఉదయకాల సమయంలో అలాంటి నిరీక్షణ కలిగి ముందుకు సాగుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. అందరం కలిసి ప్రార్థిద్దామా? ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఉదయకాల సమయంలో చక్కని మాటల ద్వారా మమ్మల్ని బలపరుస్తున్నందుకు స్తోత్రం. మా శత్రుల ఎదుట భోజనాన్ని సిద్ధపరిచే దేవుడవై ఉన్నావు అయ్యా. ప్రతి విషయంలో ప్రతిరోజు మాతో మాట్లాడుతూ మమ్మల్ని ధైర్యపరుస్తున్నందుకు స్తోత్రం ప్రభా. ఇదిగోండి, నీకు అసాధ్యమైనది ఏది లేదు స్వామి. మనుషులు మా జీవితంలో ఎంతో భయంకరమైన నష్టాన్ని తీసుకొని వస్తారు, కానీ నువ్వు నష్టాన్ని తీసుకొచ్చే దేవుడు కాదయ్యా. ఆ నష్టాన్ని పూడ్చి మమ్మల్ని అద్భుతంగా నడిపించే దేవుడవై ఉన్నావు, గొప్ప కార్యము చేసే దేవుడవై ఉన్నావు అయ్యా. మేము ప్రార్థన చేస్తున్నాం ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరి జీవితంలో ప్రభా ఇదిగోండి, ఈ ఉదయకాల సమయంలో మీరు మాట్లాడిన ప్రతి మాట నెరవేర్చబడును కాక. శత్రుల ఎదుట భోజనాన్ని సిద్ధపరుస్తూ బిడ్డల్ని ఉన్నతమైన స్థితిలో ఉంచమని వేడుకుంటున్నాం. దేని కొరకైతే ప్రార్థిస్తున్నారో ప్రతి ప్రార్థనలో మీరు తోడుగా ఉండమని వేడుకుంటున్నాం. అలాగే మేము ప్రార్థన చేస్తున్నామయ్యా, సహాయం చేయండి, గొప్ప కార్యం జరిగించండి ప్రభా. ఎంతమంది అయితే దీన స్థితిలో ఉన్నారో, ఎంతమంది అయితే ఏ విషయాన్ని ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నారో ప్రతి ప్రార్థనను అయా మీరు ఆలకించి ప్రతి కార్యాన్ని సఫలపరచమని వేడుకుంటున్నాం. అలాగే ఉదయకాల సమయంలో 2 రోజులు మాత్రమే ఉన్నాయ్యా ముగింపు సభకి, 40 రోజుల ఉపవాస ప్రార్థనలో అయా. ఇదిగోండి, ఈ ముగింపు సభకి సేవకుడు సంఘం సిద్ధపడుతుంది అయ్యా. మీరు తోడుగా ఉండండి, సేవకుడికి నీ బలమైన శక్తినిచ్చి మీరే నడిపించమని వేడుకుంటున్నాం. మీరే సహాయం చేస్తూ మమ్మల్ని అందరినీ ప్రభా ఇదిగోండి మా అందరికి మీరు తోడే ఉండమని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్.